హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ఎస్ లా పాయింట్. నేను మీ శ్రీనివాస్ అడ్వకేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పోలీసులు ఎన్ని రకాలుగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, అసలు పోలీసులు అరెస్ట్ చేస్తే మనం ఏం చేయాలి అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో మరి ఎలాంటి హక్కులు మనకు కల్పించడం జరిగింది పౌరుడికి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 గురించి మనం మాట్లాడుతున్నామండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 గురించి మాట్లాడుతున్నాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 ఏం చెప్తుందండి? అరెస్ట్ మరియు డిటెన్షన్ పై ఉన్నటువంటి హక్కులు ఏంటేంటి అనే దాని గురించి మాట్లాడుతుందండి. అరెస్ట్ మరియు డిటెన్షన్ పై హక్కుల గురించి మాట్లాడుతుంది. అసలు అరెస్ట్ ఎన్ని రకాలు? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్తే సరిపోతుందా? అసలు మరి ఒక పౌరునికి ఉండాల్సినటువంటి హక్కులు ఏమేమి ఉన్నాయి అరెస్ట్ చేసినప్పుడు అనే అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 అరెస్ట్ మరియు డిటెన్షన్ పై హక్కుల గురించి మాట్లాడుతుందండి. ఓకేనా? సో మనం గమనించినట్లయితే ఆర్టికల్ 22 అంటే అసలు ఏంటి? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 అంటే ఏమిటి? ఇది వ్యక్తిగత స్వేచ్ఛను మరియు స్వేచ్ఛను రక్షించేటువంటి కీలకమైనటువంటి ఆర్టికల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో